హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఈ వీడియోలో స్పెషల్గా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా అన్నిటికంటే ఉండాల్సిన ప్రధాన లక్షణం గురించి వివరించాలనుకుంటున్నాను. గత సంవత్సర కాలంగా ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి సబ్జెక్ట్ కానీ నాన్ సబ్జెక్ట్ కానీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. సో కొన్ని రోజులుగా సార్ ఓన్లీ సబ్జెక్ట్ వీడియోసే వస్తున్నాయి, వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ అట్ దిస్ మూమెంట్ అని అడిగిన సందర్భాలు ఆ స్టూడెంట్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. టైం దొరకట్లేదు, స్పేస్ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. బట్ ఐ మేడ్ సమ్ టైమ్ టు స్పీక్ ఆన్ దిస్. సో గైస్ చూడండి, నేను ఈ 1 yearలో చాలాసార్లు ఒక స్టూడెంట్ ప్రిపరేషన్ టైంలో లోగా ఫీల్ అయినప్పుడు ఎలా ముందుకెళ్ళాలి, అసలు ఒక బుక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నోట్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ అలాగే టెస్ట్ సిరీస్ని ఎలా చూస్ చేసుకోవాలి, టెస్ట్ సిరీస్ నుంచి మనం ఎలా తెలుసుకొని ఆ ఓటమిని ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో వీటన్నిటి గురించి ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో స్టూడెంట్ ఎదుర్కొనే హర్డల్స్, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, డిఫరెంట్ సెట్ ఆఫ్ వీడియోస్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా కొన్ని డిఫరెంట్ వెబ్సైట్స్లో యూట్యూబ్లో చాలామంది టాపర్స్ డిస్కస్ చేసినప్పుడు మనం చెప్పిన ఎన్నో పాయింట్స్, సో ఎటువంటి తూచా తప్పకుండా అవే పాయింట్స్ చాలా మంది టాపర్స్ చెప్పారు. అదేదో వాళ్ళు నన్ను చూసి చెప్పారు, లేకపోతే వాళ్ళని చూసి నేను చెప్పాను అని మాత్రం కాదు. కానీ ప్రిపరేషన్ టైంలో ఒక స్టూడెంట్ అన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాటిని చాలా కీన్గా గమనిస్తారు. సో ఆ అనుభవంతో నంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. ఇప్పుడే కాదు, నెక్స్ట్ రాబోయే టాపర్ అయినా, ఆ తర్వాత రాబోయే టాపర్ అయినా సేమ్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటారు. ఎందుకంటే నా మాటల్లోని విశ్వసనీయత గురించి మీకు చెప్పాలన్న ఉద్దేశంతో అది మీకు చెప్పాలనుకున్నాను. సో ఫైన్. సో ఇవాళ వీడియోలో పర్టికులర్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఏదైతే వాళ్ళకు ఎటువంటి మైండ్ సెట్ కావాలి, ఈ మైండ్ సెట్ గురించి అన్నిటికంటే ఒక ప్రిపరేషన్లో ఒక సక్సెస్ని ఎదుర్కోవడానికి అన్నిటికంటే కూడా ఫస్ట్ ఉండాల్సిన లక్షణం ఏంటంటే మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి పొలిటీషియన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. అండ్ కొంచెం హార్డ్ స్టెప్ ఇది. కొంతమందికి అది కొంచెం పొలిటికల్ ఆస్పెక్ట్ అనిపించినా కానీ ఒక పార్టీని తగ్గించినా పెంచినా ఎక్కడ కూడా పొలిటికల్గా థింక్ చేయాలనుకుంటున్నాను. బట్ మీరు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ పాయింట్ చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే చూడండి గైస్, ఒక ఫర్ సపోజ్ తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కంటే 2-3 months ముందు ప్రతి అంటే ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఉండబోయే, అంటే ఎవరికి తెలీదు, ఒక ప్రెడిక్షన్స్, ఒక ప్రిజంప్షన్స్, సో ప్రీగా అజ్యూమ్ చేసుకొని ఈ పొలిటికల్ పార్టీ ఫస్ట్ ఉంటుంది, ఈ పొలిటికల్ పార్టీ సెకండ్. కొన్నిసార్లు అసలు ఏ పొలిటికల్ పార్టీ పవర్లోకి రాదో మనకు చాలా క్లియర్గా తెలుసు. కానీ ఎలక్షన్స్ కంటే ముందు అసలు పవర్లోకి రాము అని అనిపించిన, సమాజంలో అందరికీ తెలుసు ఈ పార్టీ ఖచ్చితంగా పవర్లోకి రాదు, దీనికంతా కెపాసిటీ లేదు అనిపించిన ఆ పార్టీ కూడా చాలా, అంటే మనం దాన్ని ఏమంటారు, చొక్కా ఎగరేసి, కాలర్ ఎగరేసి కాన్ఫిడెంట్గా నేను కొడతాను అంటారు కదా, అంత కాన్ఫిడెంట్గా తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో రాబోయే పార్టీ మాదే, అధికారం చేపట్టే పార్టీ మాదే అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు వస్తారు రారు అని కాదు, కానీ వాళ్ళకు ఏ ఆల్టర్నేటివ్ లేదు. సో వాళ్ళకి ఖచ్చితంగా ఫైట్ చేయాలి. అంటే గెలుపో ఓటమో డజంట్ మ్యాటర్, ఫైట్ చేయాలి. ఫైట్ ఎలాగో చేయాలి కాబట్టి ఈ ఫైట్ని దే విల్ బి ఫైటింగ్ విత్ మోర్ కాన్ఫిడెన్స్. ఒకవేళ కాన్ఫిడెన్స్ లేకపోయినా, లోపల కాన్ఫిడెన్స్ లేకపోయినా ఆర్టిఫిషియల్గానైనా ఆ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకొని బయట మాదే పవర్లోకి రాబోతున్నాము అన్న థింగ్స్. ఈవెన్ చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఈ కాన్ఫిడెన్స్ గురించి చెప్పే కంటే ముందు ఎలక్షన్స్ తర్వాత కూడా ఈవెన్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఇటు తెలంగాణలో చూస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ అందరూ మాకు 12 seats, అంటే వాళ్ళకు వస్తుందో రాదో తెలీదు. బట్ లోపట ఏమున్నా బయట మాత్రం అంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే ఇవాళ పొద్దున బొత్స సత్యనారాయణ రాబోయే పవర్లోకి వచ్చే పార్టీ మాదే, ప్రమాణ స్వీకారానికి ఒక డేట్ కూడా చూస్తున్నాము అని చెప్పి చెప్తాడు. అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, సో ఫస్ట్ క్యాబినెట్ భేటీ జరగబోతుంది అని చెప్పేసి. అంటే
పవర్లోకి వస్తామో రాదో తెలియకపోయినప్పటికీ కూడా క్యాడర్లో ఆ కాన్ఫిడెన్స్ నింపడానికి, ఎందుకంటే సో ఎలక్షన్స్కి ముందైనా ఆ రిజల్ట్ వచ్చేంత వరకైనా కూడా ఖచ్చితంగా ఒక నాయకుడి లక్షణం ఏంటంటే వాళ్ళ పవర్లో ఉన్న, అంటే ఎలాగో పోటీ చేస్తున్నారు, వీళ్ళందరిలో ఎక్కడ లేనంత కాన్ఫిడెన్స్ తీసుకొస్తేనే వాళ్ళు ముందడిగే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు చూస్తే ఇవాళ పొద్దున అనుకుంటా సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ సో ఉత్తరప్రదేశ్లో టోటల్గా 80 సీట్స్ ఉంటే 80లో 79 మావే, 80లో 79 సీట్స్ మావే అని చెప్పి చెప్తారు. అంటే వస్తే అంటే ఏం చెప్తున్నాడు రా బాబు అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు వస్తారో రారో డజంట్ మ్యాటర్, కానీ ఇక్కడ కైండ్ ఆఫ్ ఆ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ని అంటే కంప్లీట్గా ఇంబైబ్ చేసుకుంటే ద వే ఫార్వర్డ్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగినప్పుడు సో బేసికల్గా పార్టీ అంటే కాంపిటీషన్ మొత్తం టిఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యలో ఉంది అని చాలా మందికి అర్థమే. ఈ మధ్యలో బీజేపీ, అంటే బీజేపీకి ఛాన్స్ ఉందా లేదా అది సెకండరీ, కానీ ఆ టైంకి గుర్తుంచుకోండి, ఆ టైంలో ఒపీనియన్ సో బీజేపీకి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ, చాలా అరుదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా పీపుల్ దగ్గరికి వెళ్ళి చెప్పారంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్లో నిలవబోయేది మేమే, అంటే 100% ఇంకా రాసి పెట్టుకోండి. సో ప్రమాణ స్వీకారం చేయాలి, మనం ఎలా చేయాలి అంటే ఈ కాన్ఫిడెన్స్ విని విని ప్రజలకు ఎలా అనిపించింది అంటే అవునేమో నిజంగానే ఈ పార్టీ పవర్లోకి రావచ్చేమో, అంటే అంత ఉత్సాహంతో ఆలోచించే స్టేజ్ ఇదంతా. ఎందుకంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ కాన్ఫిడెన్స్. సో ఈ కాన్ఫిడెన్స్ ఉంటేనే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో చూడండి, ఒక 2 కార్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక చాలా కాస్ట్లీ కార్, రోల్స్ రాయిసో, బెంజో, ఆడియో, బట్ ఇంకేదైనా పోర్షో, అండ్ అలాగే ఇంకొక వైపు ఇంకొక కామన్ కార్ తీసుకో. కార్లో ఎక్విప్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ 2 కార్లలో ఎంత కాస్ట్లీ ఐటమ్స్ అయినా ఏమి ఎక్విప్మెంట్ ఉన్నా కానీ ఫస్ట్ వీటికి కావాల్సింది ఏంటంటే ఎయిర్. ఎందుకంటే ఆ కాస్ట్లీ కార్ అయినా లో కాస్ట్ కార్ అయినా రెండింటికి కామన్గా ఉండేది అదే గాలి, టైర్లో ఉండేది అదే. ఈ గాలి ఉంటేనే అది వెళ్తుంది, లేకపోతే దే కాంట్ మూవ్. ఈ గాలి ఈక్వల్ టు ఏంటంటే కాన్ఫిడెన్స్. అంటే నీకు ఎంత కాస్ట్లీ కార్, ఎంత కాస్ట్లీ వీల్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్లీ స్టీరింగ్స్ ఉన్నాయి, సో మొత్తం ఎంత పలుకుబడి, ఎంత స్ట్రాంగ్ కార్, డజంట్ మ్యాటర్. సో దాంట్లో గాలి లేకపోతే యూ విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. అలాగే పొలిటీషియన్స్ కుట్లా ఉన్నటువంటి ఈ కాన్ఫిడెంట్ కూడా ప్రతి కాంపిటేటివ్ ఎస్పిరెంట్కి కూడా ఉండాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్. నేను చాలాసార్లు చూస్తుంటాను, సార్ ఈ ఎగ్జామ్లో నేను క్రాక్ చేయగలుగుతానా, ఒక 3 months ఉంది. ఇప్పుడు చూస్తే సో తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ఎంప్లాయీస్ ఎలక్షన్ డ్యూటీస్లో ఉన్నారు. ఎలక్షన్ డ్యూటీస్లో ఉండి ఈ మధ్య చాలా బిజీ అయిపోయి సో సరిగ్గా చదవలేకపోయారు. ఇప్పటి నుంచి చదవాలన్నా కూడా ఫస్ట్ వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్. అంటే వెదర్ మీకు ఎగ్జామ్ క్రాక్ చేస్తారో చెయ్యరో డజంట్ మ్యాటర్, కానీ ఈ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో ఆ ఆత్మవిశ్వాసం ఎంత ఉంటే మనల్ని అది అంత ముందుకు తీసుకెళ్తుంది. ఫర్ సపోజ్ చూడండి, నువ్వు ఒక మంచి ఎక్సలెంట్ ఫ్యాకల్టీ యొక్క వీడియో క్లాసెస్ చూసినప్పటికీ కూడా మీ మైండ్లో ఇంత పెద్ద ఎగ్జామినేషన్, ఇన్ని రోజులు నేను సరిగా చదవలేదు, ఈ కొన్ని రోజులు చదివినంత మాత్రాన నేనేదో పొడి చేస్తానా, సో నాకంటే ముందు చాలా చదివిన వాళ్ళు ఉన్నారు, నాకేం వస్తుంది అన్న స్మాల్ సిగ్నల్ నీ బ్రెయిన్కి అందించామనుకోండి, ఆబ్వియస్గా నువ్వు ఎన్ని వీడియో క్లాసెస్ చూసినా యూ విల్ నాట్ గెట్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్. ఎంత వీడియో క్లాసెస్, కానీ ఒక కాన్ఫిడెన్స్తో నేను ఖచ్చితంగా ఎగ్జామ్స్కి, అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 100% ఇంపాసిబుల్, నీ సీనియర్స్ కూడా అరే ఇన్ని రోజుల నుంచి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, నేను ప్రిపేర్ అవుతున్నాను, నాకు లేనిది నేను సెలెక్ట్ అవుతానో లేదో నాకే భయంగా ఉంది, నీకేం ఛాన్సెస్ ఉంటాయి, సో ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్లాంటివి ఎన్ని ఉన్నా అవేవి పట్టించుకోకుండా నేను గెలుస్తాను, సో గెలవకపోతే దేవుడు ఎవరేమని. చూడండి, మనం ఏమనుకుంటామంటే లైఫ్ సొసైటీ ఎప్పుడు మన మాటల్ని గుర్తుపెట్టుకుంటుంది. అంటే మనం సెలెక్ట్ అయ్యే కంటే ముందు మనం ఏదైతే చెప్పామో, నేను ఖచ్చితంగా ర్యాంకు కొడతాను, నేను ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుతాను, ఒకవేళ నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉంటే రేపు ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం మిమ్మల్ని కాన్ఫిడెంట్గా ఉండనివ్వదు. చూడండి, సొసైటీ మన గురించి ఆలోచించేంత టైం సొసైటీకి లేదు. రేపు నువ్వు ఎగ్జామ్లో సెలెక్ట్ కాలేదు అంతే, నువ్వు కనిపించినప్పుడు ఏమైంది ఏంటని అడుగుతారు, అంతేకాని వాళ్ళ జీవితం మొత్తం రోహిత్కి ఏం జరుగుతుంది, లేకపోతే రాముకి ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అంటే మనం ఏమనుకుంటామంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో, సో నేను కాన్ఫిడెంట్గా ఉండొచ్చో లేదో అన్న భయంతో మీరు కొంచెం కాన్ఫిడెన్స్ని లో ఫీల్ అవుతారు. సో చూడండి, సెలెక్ట్ అయ్యేంత వరకు, అంటే ర్యాంకు కొట్టేంత వరకు ఎవరికి తెలియదు వాళ్ళు ర్యాంకు కొడతానని. మీరు చూస్తే
తెలంగాణ రాష్ట్రంలో సో ఒకానొక టైంలో 2014 తర్వాత ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన టైంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా చాలా లోగా ఉంది. దాన్ని ఏం తక్కువ చేయాలని కాదు, బట్ రియాలిటీ చెప్తున్నాను. ఎంత లోగా ఉందంటే ఆ లోగా ఉన్నప్పుడు అలాంటి టైంలో వచ్చి నెక్స్ట్ పవర్లోకి వచ్చేది నేనే, మీ అందరినీ తీసుకెళ్లి జైల్లో వేస్తాను, ప్రగతి భవన్ గోడల్ని కూల్ చేస్తాను, సో గుర్తుపెట్టుకో నా మాటలు అన్నప్పుడు కొంతమందికి ఏమనిపించేదంటే ఏదో చెప్తున్నాడులే అనిపించేసి. కానీ ఆ మాటలే ఆయన సీఎం అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆయన మనసులో ఉండొచ్చు, అంటే వెదర్ నేను సీఎం అవుతానో కాదో డజంట్ మ్యాటర్, కానీ అడుగు మాత్రం కాన్ఫిడెంట్ గా అడిగేయడం జరిగింది. సో ఇక్కడ కూడా నువ్వు ఎగ్జామ్లో ఏదైనా కానీ, సో ద థింగ్ ఈస్ దట్ ఎంత హార్డ్ వర్క్ అయినా పెట్టు, కాన్ఫిడెన్స్ లేకుండా నువ్వు ఏ హార్డ్ వర్క్ పెట్టినా డజంట్ మ్యాటర్. ఇప్పుడు చూడండి, ఆర్సీబీ మ్యాచ్ కంటిన్యూగా ఒక 3-4 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత 5వ మ్యాచ్ వాళ్ళకంత కాన్ఫిడెన్స్ ని రావడం అంటే జనరల్గా కొంచెం కష్టం అవుతుంది. కానీ సో దాన్ని ఆర్టిఫిషియల్ గానైనా ఆ కాన్ఫిడెన్స్ ని ముందుకు తీసుకొచ్చుకొని ఆ ప్లే ఆడితే కొంచెం ఛాన్సెస్ వేరుంటాయి. అంటే ఇప్పుడు చూడండి, 3 మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ ఒక వైపు, 3 మ్యాచ్లు ఓడిపోయిన ఆర్సీబీ ఒక వైపు. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే 3 మ్యాచ్లు గెలిచిన తర్వాత వాళ్ళకు కాన్ఫిడెన్స్ చాలా హై లెవెల్లో ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళ విజయాన్ని ఇంకాస్త దగ్గరికి తీసుకెళ్తుంది. 3 మ్యాచ్లు ఓడిపోయిన ఆర్సీబీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా లో ఉంటాయి. ఇలా లోగా ఉన్న కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ఆడినా కానీ ఏదో ఒక తెలియని పవర్ అనేది, ఫోర్స్ అనేది వాళ్ళని ఎప్పుడు వెనక్కి నెట్టేస్తూనే ఉంటుంది. అందుకే ఇంత అంటే పొలిటీషియన్స్ చూస్తే మనలో చాలా మంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం. మనకు తెలుసు, మనకున్న నాలెడ్జ్ లో వాళ్ళకు ఆల్మోస్ట్ సగం నాలెడ్జ్ కూడా ఉండదు. సెక్షన్ 8 రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్, 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 2 సంవత్సరాల కంటే ఎక్కువ అంటే జైలు శిక్ష అనుభవిస్తే నిరూపితం అయిపోయి మళ్ళీ 6 సంవత్సరాలు యాంటీ డిఫెక్షన్ల పార్టీ ఫిరాయింపు ఇలా మారడానికి వీల్లేదు. మనకు తెలిసినంత కంటెంట్ కూడా వాళ్ళకి తెలియదు, కానీ బట్ స్టిల్ దే ప్రొసీడ్ ఫర్దర్ విత్ రిగార్డ్ టు కాన్ఫిడెన్స్. బండి సంజయ్ విషయంలో కూడా ద మెయిన్ థింగ్ మనం చూస్తే కాన్ఫిడెన్స్, అంటే ఆ క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు అని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీరు చూడొచ్చు. అట్లాంటి అంటే చాలా లోగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంటే తెలంగాణలోనే ఒక ఓటమి ఎదుర్కొన్న తర్వాత అదే క్యాండిడేట్ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆ క్యాడర్ లో మళ్ళీ అదే కాన్ఫిడెన్స్ ని నింపింది. అంటే కాంగ్రెస్ పవర్లోకి రాకపోవచ్చు, కానీ ఆమె వచ్చే కంటే ముందు ఉన్న కాంగ్రెస్, వచ్చిన తర్వాత ఉన్న కాంగ్రెస్ లో మార్పు ఏంటి అంటే క్యాడర్లో అంటే థింగ్స్ ఏంటంటే ధైర్యం అంటాం కదా, మనం ధైర్యం చెప్పి వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి అంటాం కదా. సో అట్లాంటి ఆత్మవిశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడే ఆబ్వియస్ గా సక్సెస్ అనేది వస్తుంది. అందుకే నాకు అంటే ఇప్పుడు చూస్తే అమిత్ షా ఆల్మోస్ట్ కొన్ని ఎలక్షన్స్ జరిగాయి, ఒక 400 సీట్స్ వరకు ఎలక్షన్స్ జరిగాయి. ఆల్మోస్ట్ 270 సీట్స్ కన్ఫామ్ గా మేమే గెలిచాము, ఇక అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. ఇంకా మిగతా గెలిచిన 130 సీట్స్ ఉన్నాయి. టోటల్ గా టార్గెట్ 400+. మరి చెప్పండి, అమిత్ షా తెలుస్తుందా? ఆయనకు నిజంగానే 270 సీట్స్ పక్కా వస్తాయని తెలుస్తా? నో వన్ నోస్. ఇప్పుడు చూస్తే అంటే పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి వాళ్ళు అంటే నేను పవర్లోకి వస్తే ఏంటి, వాళ్ళు పవర్లోకి వస్తే అంటే దే స్టార్టెడ్ థింకింగ్ అబౌట్, అంటే మనకి ఎప్పుడు ఈ క్వశ్చన్స్ వస్తాయి. ద ఓన్లీ ఆన్సర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ కాన్ఫిడెన్స్. సో ఇట్లాంటి కాన్ఫిడెన్స్ నువ్వు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నావా, 2కి ప్రిపేర్ అవుతున్నావా, 3కా 4కా ఎస్ఐ పీసీఆ, నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కైనా ప్రిపేర్ అవ్వు. నీ దగ్గర పర్ఫెక్ట్ టెస్ట్ సిరీస్ కొనుక్కునే స్తోమత ఉంది, పర్ఫెక్ట్ టెస్ట్ సిరీస్ రాసే కెపాసిటీ ఉంది, కానీ మనసులో ఏదో ఆత్మన్యూనత, అంటే నాకంటే బాగా చదివే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కదా, ఆబ్వియస్ గా నువ్వు ఫెయిల్ అయిపోతావు, 0. సో ఫర్ సపోజ్ అన్ని బుక్స్ కొనుక్కునే కెపాసిటీ నీకుండి, చదివే కెపాసిటీ నీకున్న తర్వాత కూడా ఏదో అనుమానం, నాకంటే మంచి బుక్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారేమో, సో వాళ్ళతో నేను ఎలా పోటీ పడగలుగుతాను, వాళ్ళందరి మనసులోకి వెళ్ళిపోయి వాళ్ళను అధిగమించాలి, అప్పుడే నేను సక్సెస్ అవుతానంటే అక్కడే నువ్వు అగైన్ వన్స్ మోర్ ఫెయిల్యూర్. సో చూడండి, నాకు గుర్తుంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి కొంతమంది 1 మంత్ ఆల్మోస్ట్ 1 మంత్ ఉన్నప్పుడు జనరల్ గా కోర్సెస్ అనేవి పెద్దగా సేల్ అవ్వవు, అంటే పెద్దగా చూసి తీసుకోరు అనుకుంటాం. కానీ 1 మంత్ ముందు కూడా వేలాది మందికి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, 200s కాదు 1000s. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక్కొక్కలకు ఒక్కొక్క పర్సనల్ రీజన్ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ నుంచి చాలా చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతారు, కానీ వాళ్ళకి ఏదో పర్సనల్ రీజన్ వల్ల కొంచెం గ్యాప్ వస్తుంది.
మళ్ళీ సీరియస్నెస్ తగ్గుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, ఈ గ్యాప్ వల్ల మళ్ళీ నాకు ఏదో ప్రాబ్లం వచ్చి నేను లో ఫీల్ అవుతున్నాను. సో నీకు ఎప్పుడు టైం ఉంటే మళ్ళీ స్టార్ట్ చేయి, బట్ ఇదే ఉత్సాహంతో కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేయి, నీకు ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ స్టార్టింగ్ నుంచి సరిగ్గా చదవలేదు, కానీ ఇప్పుడే చదవాలనిపిస్తుంది. ఇప్పుడు చదవాలన్న ఎగ్జామ్కి 1 month, అంటే కొంతమందికి అంటే వేకప్ కాల్ అంటాం. అంటే వాళ్ళకు సడన్ గా ఏదో ఒక అవమానం, అంటే అవమానాల నుంచే మనం బేసికల్గా చాలా పవర్ఫుల్గా రైజ్ అవుతూ ఉంటాం. సో మనం చూస్తే రీసెంట్గా సివిల్ సర్వీసెస్లో ఒక కానిస్టేబుల్ ఒక సిఐ అవమానించాడు అన్న ఆ ఇష్యూతో హీ స్టార్టెడ్ ప్రిపేరింగ్. అంటే అవమానాలు, రేపు ఎగ్జామినేషన్కి 10 రోజుల ముందు నీకు ఏదైనా అవమానం రావచ్చు, ఖచ్చితంగా వీడి కోసమైనా నేను ర్యాంక్ కొడతాను, వీడి కోసమైనా నేను సాధించి తీసుకుంటాను, ఇట్లా ఎంతో మంది ఎన్నో థింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే, సో నువ్వు చదువుతున్న సిలబసా, నువ్వు చదువుతున్న బుక్సా, నువ్వు చదువుతున్న టెస్ట్సా, నువ్వు చదువుతున్న మెటీరియలా, సో లేకపోతే నువ్వు ఫాలో అవుతున్న ప్లానా, డజంట్ మ్యాటర్. ఎగ్జామినేషన్లో నీకు తెలియని క్వశ్చన్స్ వస్తాయా, ఎవరికి తెలుసు? అంటే నేను ఈ బుక్ నుంచి చదువుతున్నాను, ఈ క్వశ్చన్స్ రాకపోతే అనుకున్నప్పుడు ఆబ్వియస్గా నీలో ఏం పోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. ఇంతకు ముందు కూడా కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా ముందుకెళ్ళాలి అనే పేరుతో ఒక వీడియో చేశాను, కింద స్క్రోలింగ్లో పెడతాను. సో దట్స్ వాట్. సో అందుకే సో అంటే ఈ పొలిటికల్ పార్టీస్ చూసినప్పుడల్లా నాకు ఆ కాన్ఫిడెన్సే గుర్తొస్తుంది. ఎందుకంటే ఎందుకింత అంటే వస్తారు, ఇప్పటికి చూస్తే మాదే పవర్, మాదే గెలుపు అని చెప్తూ ఉంటారు. బట్ ద థింగ్ ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్తో నెక్స్ట్ అడుగు. ఒకవేళ ఎలక్షన్స్లో నాకు ఓడిపోయే ఛాన్స్ ఉంది, ఇప్పుడు ఓడిపోయే ఛాన్స్ ఉందంటే ఎవరు పోటీ చేయరు. ఏమంటారంటే ఓడిపోయేవాడు, రీసెంట్గా తెలంగాణలో బర్రెలెక్క అని చెప్పేసి శిరీష తన పేరు, ఒక కాన్స్టిట్యుయెన్సీ కొల్హాపూర్ అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అక్కడ నుంచి ఆమె పోటీ చేసినప్పుడు కొంతమంది మంచి అడుగంటారు, కొంతమంది ఎందుకు ఓడిపోయినా. అంటే నువ్వు ఓడిపోతావు అనుకుంటే పోరాటమే తాపవు కదా. ఇవాళ చేసిన పోరాటం రేపు 2 అడుగులు ముందుకేస్తుంది, ఇంకొన్ని అడుగులు ముందుకేస్తుంది. వాజ్పేయి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకసారి 13 రోజులే ప్రభుత్వాన్ని నడుపుతాడు, ఇంకొకసారి 13 నెలలే ప్రభుత్వాన్ని నడుపుతాడు, ఇంకొకసారి ఫుల్ టర్మ్ ప్రభుత్వాన్ని నడుపుతాడు. అంటే అడుగు వేయాలి. సో ఏదైనా కానీ లెట్ us గో ఫార్వర్డ్. సో అట్లా వెళ్ళినప్పుడే వీ విల్ బి గెటింగ్ ద అట్మోస్ట్ కాన్ఫిడెన్స్. ఓకే, సో గైస్, అండ్ ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్గా స్మాల్ ఇన్ఫర్మేషన్. సో ఆ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి Group 1 అంటే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రేపు ప్రింటింగ్కి వెళ్తుంది. సో 370 రూపీస్ కూడా కాదు, ఇంకా తగ్గింది 320 రూపీస్కే మీకు ఈ బుక్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ మీకు కావాలంటే ఈ నంబర్కి కాల్ చేయొచ్చు. అన్ని ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్ని ఒక దగ్గర కన్సాలిడేట్ చేసి ఎక్స్ప్లెనేషన్స్తో సహా అది ఏ స్టేట్ అయినా మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఏపీపీఎస్సీ Group 2 ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ Group 2 మెయిన్స్ ఉంది తొందరలో. సో July 28 మళ్ళీ ప్రభుత్వం మారుతుంది, సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది. మీకు యూజ్లెస్ సిగ్నల్స్ ఇచ్చి అంటే ఈ కాంపిటీషన్లోంచి తప్పుకునేటట్టు యాక్షన్స్ తీసుకోకండి. ఎగ్జామ్ ఉన్నా లేకున్నా July 28కి అన్నట్టే కాన్ఫిడెంట్తో పోయినా వచ్చినా డజంట్ మ్యాటర్, ముందుకు వెళ్ళిపోతాను, చదువుకోండి. సో దెన్ మంచి ఫ్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, సో మీకు ఇక్కడ చూడొచ్చు రోహిత్ సార్, మన టీం మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ, జగదీష్ సార్, హిదాయతుల్లా సార్ పాలిటీ, నేను అండ్ దత్తు సార్, రమణ సార్ ఏపీ హిస్టరీ, చౌటి ప్రభాకర్ సార్ అండ్ ప్రదీప్ సార్. ఎక్సలెంట్ ఫ్యాకల్టీ టీమ్. ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఫ్యాన్స్ క్లబ్ ఉందనే చెప్పుకోవచ్చు. అంత మంచిగా కంటెంట్ నచ్చుతుంది. సో మెల్లిగానైనా కానీ సో మంచి అద్భుతమైన కంటెంట్ మీకు ఇచ్చి ముందుకెళ్తాము. అండ్ చూడండి టెస్ట్ సిరీస్ మనం ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 16 టెస్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే 14 అనే నంబర్ కనిపిస్తుంది, కానీ మీకు ఇక్కడ చూస్తే 2 గ్రాండ్ టెస్ట్స్లో 2 పేపర్స్ ఉంటాయి. అంటే ఈచ్ గ్రాండ్ టెస్ట్ సెక్షన్ ఏ గ్రాండ్ టెస్ట్, సెక్షన్ 2 గ్రాండ్ టెస్ట్ కదా. ఈచ్ గ్రాండ్ టెస్ట్లో 2 పేపర్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 16 టెస్ట్లు. సో ఇదే మోడల్తో చాలా చాలా ఇన్స్టిట్యూషన్స్ టెస్ట్లు మీరు చూడొచ్చు. సో ఎట్లాగైనా కానీ అంటే టెస్ట్లు మరీ తక్కువ పెట్టకుండా మరీ ఎక్కువ పెట్టకుండా బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు సో ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీకు తెలుగు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఇవ్వడంతో పాటు క్వశ్చన్ రాసిన తర్వాత ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్, దాంతోపాటు ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఎలా టైం స్పెండ్ చేయాలి, సో అన్ని క్లియర్గా అట్లాంటి టెస్ట్ సిరీస్ మీకు డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మీకు ఎలా ముందుకెళ్ళాలి ఏపీపీఎస్సీ Group 2కి సంబంధించి సరైన మార్గం లేకపోతే వాళ్ళ కోసమే మిషన్ నిర్వాణ 2.0 అని చెప్పి స్టార్ట్ చేశాను. మీకు ఇక్కడ చూడొచ్చు ఈ మిషన్ నిర్వాణ 2.0 అంటే సింపుల్గా డే వైస్ ప్లాన్స్. Day 1 ఏం చదవాలి, Day 2 ఏం చదవాలి, Day 3 ఏం చదవాలి, ఇలాగ టోటల్గా 75 డేస్లో సిలబస్ కంప్లీట్ చేసే విధంగా ఆల్మోస్ట్ 40 డేస్ స్ట్రాటజీ మీకు ఇచ్చాను.
40 days ఇచ్చేసరికి 40 days అయిపోయింది అని మాత్రం అనుకోకండి. ఎవరైనా ఎప్పుడు స్టార్ట్ చేయాలన్నా మీకు జస్ట్ డే 1 ఏం చదవాలి ఏంటి. ఇప్పటికీ కూడా ఏపీఎస్సికి సంబంధించి నాకు తెలిసి 80+ days ఉన్నాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, సో ఈ 75 days ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఏ రోజు ఏం చదవాలి ముందు. ఇప్పుడు ఒకవేళ మీరు ఇవాళ స్టార్ట్ చేసి ఒకే రోజు 2 రోజులు కంప్లీట్ చేయొచ్చు, 2 రోజుల్లో 4 days కంప్లీట్ చేయొచ్చు ఒకవేళ మీరు ఫాస్ట్గా ఉంటే. సో దాని ప్రకారం మీరు ఇలా ఫాలో అయిపోయి ఏ రోజు ఏ వీడియో చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, అలాగే ఏ టెస్ట్ రాయాలి, సో క్లియర్ కట్గా నేనే దీని ప్లాన్ని ప్రోగ్రామ్ చేసి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్గా మీకు 100% ఇది బెనిఫిట్ అవుతుంది. మీరు చూడొచ్చు, సో ఆల్రెడీ ఇక్కడ డిఫరెంట్ టెస్ట్ మీకు అందించడం జరిగింది. అండ్ ఈ టెస్ట్తో పాటు టెస్ట్ సిరీస్ మీకు ఏదైతే చెప్పానో April 28th టెస్ట్ స్టార్ట్ అయింది. అండ్ టెస్ట్ 2 సో టెస్ట్ 4 May 19th ఉంది. అండ్ ఇది టెస్ట్ నెంబర్ 1. ఓకే, అది పోయినట్టుంది, మీకు పీడిఎఫ్లో ఇక్కడ 2, 3. అండ్ చూడండి ఎలా సో కంప్లీట్గా సిస్టమాటికల్గా స్ట్రాటజికల్గా 75 మార్క్స్తో నెగటివ్ మార్క్స్ని ఇంక్లూడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు వీడియోస్లోనే టెస్ట్ సిరీస్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ వీడియో చేయడం అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకే మీరు ఎంత చదివినా కానీ అన్నిటికంటే ముందు ఎలా చదువుతున్నారు, మీరు ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదువుతున్నారా లేదా తెలియాలంటే టెస్ట్ సిరీస్ రాస్తేనే తెలుస్తుంది. అటువంటి అద్భుతమైన టెస్ట్ సిరీస్ని రోహిత్స్ అనాలిసిస్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ అంటే టెస్ట్ సిరీస్ కావాలన్నా, కోర్సెస్ కావాలన్నా, అన్నీ కావాలి, ఏది కావాలన్నా రోహిత్స్ అనాలిసిస్ యాప్లో ఉన్నాయి. మీకు మార్కెట్లో నంబర్ ఆఫ్ కంటెంట్, నంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. సో అందులో నాది కూడా బెస్ట్ కంటెంట్ అని చెప్పడానికే ఇది ఒక ప్రయత్నం. సో మీకు అలాగే ఫస్ట్ టెస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంది, దాన్ని మీరు అటెంప్ట్ చేసి టెస్ట్ యొక్క క్వాలిటీ తెలుసుకోండి. ఏపీ హిస్టరీ టెస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంది, మీరు దీన్ని అటెంప్ట్ చేసి దీన్ని మీరు తెలుసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ సో ఈ వీడియోలో సో అన్నిటికంటే ముందు ఒక కార్లో అది ఎంత కాస్ట్లీ అయినా దాంట్లో ఎయిర్ ఎంత ఇంపార్టెంటో, ఒక స్టూడెంట్ ఎంత బాగా చదివిన వాడైనా, ఎంత ముందుకెళ్ళినా, ఎన్ని టెస్ట్ సిరీస్, ఎన్ని వీడియో క్లాసెస్, ఎన్ని మెటీరియల్స్ ఇవన్నీ చదివినా అన్నిటికంటే అతి ముఖ్యమైనది కాన్ఫిడెన్స్. ఒక్కసారి ఈ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతే ఇంకా అతన్ని దేవుడు కూడా కాపాడు. అందుకే సమ్ పొలిటీషియన్స్ ఎప్పుడు చూసినా అవతల వాడి కాన్ఫిడెన్స్ ని తగ్గించి నా కాన్ఫిడెన్స్ ని పెంచాలి అనేటట్టు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ప్రతి గెలుపుకి అత్యంత ముఖ్యమైనది కాన్ఫిడెన్స్. సో మీకు కూడా చదివేటప్పుడు అంత కాన్ఫిడెన్స్ తో చదివి సో మంచి విజయ తీరాలకు చేరుకుంటారని అనుకుంటున్నాను. ఎవరిని నొప్పించాలని చెప్పి సో ఎవరిని ఎక్కువ చేయాలి తక్కువ చేయాలి అన్నట్టు కాదు. సో ఒక బేసిక్ ఫ్యాక్ట్స్ తో ఈ వీడియో చేయడం జరిగింది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.